అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. రేవంత్ సర్కార్ అంటేనే రైతులను గోసబుచ్చుకునే సర్కారు. 4 ఏళ్ల కిందట ఇదే రోజు నాడు వరంగల్ రైతు డిక్లరేషన్ అని అనుకుంటా ఎట్లా ఓట్లేయించుకున్నది కాంగ్రెస్. ఒడ్డెంకినాక ఏవైందో కళ్ళారా చూస్తూనే ఉన్నాం మనం. 2.5 ఏళ్ల సంధి మన రైతులు నిలువుత మోసపోతూనే ఉన్నారు, గోసపడుతురు. అందుకే ఎక్కడనైతే డిక్లరేషన్ అని చెప్పిరో అదే జాగల రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రాజ్యం మీద జంగు చేసింది. డిక్లరేషన్ మోసాన్ని బట్టబయలు చేసింది. అగో వీళ్ళందరూ రేవంత్ సార్ మీద జంగు చేసేందుకు తెలంగాణ 4 దిక్కుల నుంచి వచ్చిన అసలు సిసలైన రైతులు 2.5 ఏళ్ల సంధి మోసం చేసుకుంటా గోస ఉచ్చుకుంటున్న రేవంత్ సర్కార్ మీద పిడికిలెత్తి రైతు బలం ఏందో చూయించిరు వరంగల్ రైతు సంగ్రామ సభల. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా, రైతుల కంటికి రెప్పోలే చూసుకున్నా, 10 ఏళ్ళు పానంగా దాదుకున్నా, సాగు నీరు లేక చచ్చిపోతా ఉన్నా, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా. రైతు డిక్లరేషన్ అని అటు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ లీడర్లు ఏడనైతే చెప్పిరో అదే జాగల వాళ్ళ అసలు రంగు బయట పెట్టిండు కేటీఆర్ సార్. నిజం చెప్తున్నా, కేటీఆర్ సార్ మాట్లాడిన ఒక్కొక్క మాట తూటా లెక్క వేలినాయి. సచివాలయంలో ఉన్న పాలకులకు వణుకు పుట్టింది కావచ్చు, అసలు నిద్రపోతారో ఓరో అని కూడా అనిపిస్తున్నది. రేవంత్ సార్ ఇప్పటిదాకా రైతులకు ఏమేమి ఎగ్గొట్టిండో, ఎట్టెట్లా గోసబుచ్చుకున్నాడో ఈ మీటింగ్కి వచ్చిన రైతులతోనే చెప్పిపించిండు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి రైతు బంధు ఆపిన దివానగాడు ఎవడు మరి ఇప్పుడు? అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? నేను పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. ఇది వరంగల్ రైతుల మాటనే కాదు, మన తెలంగాణలో ఏ ఊర్లకు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న మాటే ఇది. ఈ 2.5 ఏళ్ల సంధి చేయిపాటి సర్కారు రైతులను ఎట్టెట్లా మోసం చేసిందో కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్పిండు రామన్న. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు. రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దుబ్బిండ్రు. 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుండ్రా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొంటుండ్రా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీలలో ఒక్కటన్నా అమలైందా? 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా చెడిపోయిందా? వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఓట్లేయించుకున్నాక ఇక రాహుల్ గాంధీ సారు కనబడతలేడు కదా. అయినా ఇంకెందుకు కనబడతాడు? ఒడ్డెక్కనే ఏకే తెలంగాణ రైతులు బోడి జనం అయిపోయారు. ఓట్లేయించుకొని జాక్కున్న కాంగ్రెస్ లీడర్లను ఒక ఆట ఆడుకున్నాడు కేటీఆర్ సారు. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు. ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకెబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది
నువ్వు చేసిన డిక్లరేషన్ ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పండ్లు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. మన తెలంగాణ జలాలను అమాయకులను చేసి అబద్ధాలాడి గింతగానం మోసం చేసిన ఈ రాహుల్ గాంధీని, రేవంత్ సార్ను, మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ లీడర్లను ఏం చేయాలనో చెప్తాడు ఈ నొర్రి. బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే. అంటించి కింద రాయాలి, దొంగలున్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులున్నారు జాగ్రత్త అని రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి, ఒక్క హామీ అమలు చేయడా 2.5 ఏళ్లలో? ఇంత అన్యాయం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం వింటుంటాం, పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజరు కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఇక ఈ మీటింగ్ ఓడిచిపోయి ఎవరులకు వాళ్ళు పోయినాక రైతులు అదే పని చేసేటట్టున్నారు. మరి గంత కోపంలో ఉన్నారు మన రైతులు. నిజం చెప్తున్నా, కేటీఆర్ సార్ మాట్లాడుతున్నంతసేపు ఈ సభ దద్దరిల్లిపోయిందిలా 2.5 ఏళ్ల సంది కాంగ్రెస్ చేసిన పాలనను, మోసాలను అందరికీ మంచిగా అర్థమయ్యే తీరులో చెప్తుంటే అక్కడికి వచ్చిన వాళ్ళకు మస్తు ధైర్యం వచ్చినట్టు అయింది. బెల్లమున్న జాగలకు ఈగలు ఉరుకుతాయి. సేమ్ అట్టనే ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ దిక్కు ఊరికేది ఎవరు, ఇంకెవరు కాంగ్రెస్ లీడర్లు. రాహుల్ గాంధీ సారు ఈడ నియతి విలువలు గిసెంటి ఏం పెట్టుకోలే. అవసరానికి అలుముకునుడు, అవసరం తీరినాక వెన్నుపోటు ఓడ్చుడు, ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. ఇగో గిట్లనే అంటారు ఇప్పుడు చాలా మంది. ఎందుకో మీకు కూడా ఈ పాటికేరిక ఉండాలి చూడురు. మరి ఊసర వాళ్ళకి ఇంకో పేరు కాంగ్రెస్ అంటేనే తాపకోసారి రంగులు మార్చే పార్టీ అట అయ్యింది. కండారా కనబడితేనే ఉండదు కదా అని అంటూరు. తమిళనాడుదే తీసుకోరాదు, ఆడ డిఎంకేతోని కూటమి కట్టి కాంగ్రెస్ పోటీ చేసింది. కానీ ఆడ సినిమా హీరో విజయ్ పార్టీ గెలిచింది. విజయ్ అధికారంలో కూర్చోవాలంటే ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. కథమిగా అధికారం అనంగానే కాంగ్రెస్ పార్టీ రంగులు మార్చే పని పెట్టుకున్నది. మద్దతు మేమిస్తాం అని విజయ్ పార్టీతోని కలవని కలిసిన వల్ల మరి డిఎంకే సంగతి ఏంటంటే గంతే ఇక భజన చేసుకున్నాడే. అసలు డిఎంకేకు వ్యతిరేకంగానే టీవీకే పోటీ చేసింది. దుష్మన్ లెక్కనే ఉన్న ఈ పార్టీలు. అసంటిది గిదే దుష్మన్ పార్టీతోనే చేతులు కలుపుతుంది ఈ పార్టీ. ఇక ఇది డిఎంకే వెన్నుపోటు ఓడ్చుడు కాకుంటే ఏందన్నట్టులా. అరే గెలిచినా ఓడినా మాట మీద ఉండాలి, నియత్తోని ఉండాలి. కానీ పోటీ చేసినప్పుడు ఒక లెక్క, ఓడిపోయినాక ఇంకో లెక్క ఉండుడేంది అసలు? డిఎంకే అనే కాదు, ఇన్ని కూటమిలో ఉన్న పార్టీలన్నిటికీ ఈ కాంగ్రెస్ పార్టీ గిట్టనే కరెంటు షాకుల మీద కరెంటు షాకులు ఇస్తూనే ఉన్నది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందేమో మమతక్కను ఒక సతాయించిరా. మమతక్క వేస్ట్, ఆమె పార్టీకి ఓట్లేనే ఇయ్య అని రాగాలు తీసిండు రాహుల్ గాంధీ. ఇక ఇప్పుడు ఓట్లు అయిపోయినాక మమతక్క మంచిది, ఓట్ల చోరీ చేయబట్టే పాపం ఆమె ఓడిపోయింది, ఆమెకు మేమిమ్మతిస్తామని రాహుల్ సారు శోకాలు పెడుతుంది. లాస్ట్కు కేజ్రీవాల్ సార్తోని సోపతి పట్టినట్టే పట్టుకుంటా మళ్ళీ అవసరం తీరినాక షాకుల మీద షాకులు ఇచ్చుకుంటూనే పోయిండు రాహుల్ సారు. అసలు ఈ చేయి పార్టీ కథ ఎట్లున్నదంటే పార్లమెంట్ ఎలక్షన్ అన్నప్పుడేమో ఈ ప్రాంతీయ పార్టీలతోనే దోస్తాన్ చేస్తుంది. ఈ అసెంబ్లీ ఎలక్షన్లు రాగానే దోస్తాన్ చేసిన ఈ పార్టీలనే పొట్టు తిట్టుకుంటా ఆ పార్టీలు అధికారంలోకి రావద్దు అని ప్రచారం చేస్తుంటారు. కేరళలో గదే కథనాయ్. కమ్యూనిస్టులతోని మన తెలంగాణ పొత్తు పెట్టుకోకని కేరళలోనేమో కమ్యూనిస్టులను అధికారంలోకి రావద్దని ప్రచారం చేసి, అంటే అవసరాలకు తగ్గట్టు అధికారం కోసం ఇట్లా అటు ఇటు దుంకుంటా చేతులు కాల్పుకుంటుంటే నమ్మినోళ్లకు వెన్నుపోటు ఓడిచినట్టు కాకుంటే ఇంకేంటిది ఇది? అందుకే కాంగ్రెస్ పార్టీని జనాన్ని నమ్మలేదు. ఇక ఇప్పుడు ఆ పార్టీతోని సాయితబట్టిన రాజకీయం పార్టీలు కూడా నమ్ముతలేవు. గీసంటి వెన్నుపోటు పార్టీని దగ్గరికి రానిస్తే పాముకు పాలు పోసినట్టే పో అని అంటున్న ఇన్ని కూటమిల్లే ఉన్న లీడర్లు
ఇప్పుడు దొంగతనాలు దోపిడీలు ఈ ముచ్చట చెప్పుకుందాం. అసలు రాను రాను దొంగలు ఏమన్నా తెలివి మీరిపోతురా? వాళ్ళ ప్లానింగు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విజను, వాళ్ళకున్న ధైర్యం చూస్తేనైతే పారేశాన అనిపిస్తున్నది. అసంటి ధైర్యం గల దేడి దిమాగ్ దొంగలు ఏం చేసిరో చూడురిగా. ఫస్ట్ మన తెలంగాణ దొంగల పర్ఫార్మెన్స్ చూద్దాం. అటు ఇంకా ఆంధ్రాకు పోదాం కానీ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాకిండిలనొల్ల ఇగో ఇటు చూడురి బైకుల కాడ ఒకడు అటు ఇటు దిక్కులు చూస్తుండు. ఈయనకో ముగ్గురు దోస్తులు కూడా ఉన్నారు. వీళ్ళని చూసిరా ముగ్గురికి ముగ్గురు మూతులకు తువ్వాలు కట్టుకున్నారు. ఎండపోకడు కావచ్చు అనుకున్నారు. అక్కడోళ్ళు కూడా గట్లని అనుకున్నారు. కానీ కాదు, అగో కాడు ఇద్దరు ఆటోగాలు ఇటోగాలు పోయారు కదా. వీడు మాత్రం ఈయన్నే ఉన్నాడు. బండ్లు పార్కింగ్ చేయించేటోళ్ళ లేక అంతనే ఒకడు వచ్చిండు. బ్యాంకుల నుంచి వస్తుండట ఆ పైసలు ఇడిపించుకొని. ఈయన బైక్ ఆడబెట్టిండు. కాతం ఇక ఏమైందో చూడురిగా. బిడ్డ చూసినావా కండ్ల ముందే ఎట్లా ఎత్తుకపోతురా పాపం. కానీ వీళ్ళ ఉపాయం చూడురోల్లా. వీడు దొంగతనం చేసేదాకా కడమ ఇద్దరు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. పైసలు చేతుల పడంగానే ఖాతం పరార్. పాపం దొంగతనం అయిపోయినాక జరసేపాటికి బండి ఆయన వచ్చిండు. పైసలు పోయినాయి అని సమజ్ అయిపోయింది. పాపం గిట్టనే బీరుపై చూస్తుండు. కష్టపడి కమాయించిన సొమ్ము గిట్ల దొంగల పాలైపోయా. ఇక ఇప్పుడు ఆంధ్రాలో చూడండి అసలు ఏటీఎంలలో దొంగతనాలు బాగానే అవుతున్నాయట కదా. కానీ చాలా మటుకు దొంగలు ఎంత తన్నాడినా మిషన్లకి వెళ్ళి పైసలు వెళ్ళయోళ్ళ దొంగలు ఫెయిల్ అయిపోతారు అన్నట్టు. అందుకే కావచ్చు ఈ సత్యసాయి జిల్లా ధర్మారం దొంగలు ఏం చేసిరు ఎరికేనా? అగో చూసిరా డైరెక్ట్ ఏటీఎం మిషన్ ఎత్తుకోవేరు. మిషన్ను మంచిగా తాడుతోనే గుంజుకపోయి దాన్ని జీబుకు కట్టి తీసుకోవేరు. ఇక అటెంకా పురుసత్తుగా కూర్చొని ఆ మిషన్ నిప్పి పైసలు తీసుకోబోతారై ఉండాలే. చూసినవా ఎట్లా మోపారు దొంగలు. ఒకరిని మించి ఒకడు పోటీ పడకుండా పని చూసుకోబోతురు కదా. చూసిరు కదా గిరికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.